అందరికీ నమస్కారం అండి. ముఖ్యమైన విషయం ఏంటంటే ముందుగా వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, తప్పకుండా చూడండి. ఇది పిల్లల విషయము. పిల్లలు మరి ఈ రోజులో ఉన్నటువంటి పిల్లలు మాత్రము పుస్తక పఠనం అనేది చేస్తలేరు కాబట్టి ఇది తప్పకుండా తల్లిదండ్రులు కూడా వినవలసినటువంటి ముఖ్యమైన అంశాలండి. తప్పకుండా వినాలి. పిల్లల్లో కథన కుతూహలం అంటే పిల్లలలో ఏ విధంగా, ఎందుకంటే ఈ రోజుల్లో మొబైల్ చేత పట్టుకొని ఎక్కువ శాతము మరి మొబైల్ చేతిలో ఉంటుంది. పుస్తక పఠనం అయితే ఉండడం లేదు కదా, చదవడంలో వెనుకంజ వేస్తున్నారు ఈ రోజులో పిల్లలంతా. 24 గంటలు చేతిలోనే మరి మొబైల్ ఉండడం వల్ల పుస్తక పఠనం అనేది వెనకబడిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, చిన్నవాళ్ళు కానివ్వండి, చదువుకునే వాళ్ళు కానివ్వండి, మనము పిల్లల గురించి తెలియజేయడానికి ఇది ముఖ్యమైన మంచి విషయాలు. మొబైల్ నుంచి ధ్యాస మరల్చేందుకు వినూత్న ప్రయత్నము, తప్పకుండా వినూత్న ప్రయత్నం అనేది తప్పకుండా చేయాలి. ఇక్కడ చెన్నై చూసుకున్నట్లయితే ఖాళీ సమయం దొరికిందంటే చాలు మొబైల్ ఫోన్లకు అతుకపోతున్నారు పిల్లలు. చదువుపై దృష్టి సారించలేకపోతున్నారు. క్రమంగా వీడియో గేమ్స్కు బానిసలవుతున్నారు. ఈ వ్యసనం నుంచి దూరం చేసేందుకు తమిళనాడు ప్రభుత్వము ఎయిడెడ్ పాఠశాలలో పఠన ఉద్యమం అయితే ప్రారంభించింది. ఇక్కడ తమిళనాడు ప్రభుత్వం ఏం చేసిందంటే, తమిళనాడు ప్రభుత్వము ఎయిడెడ్ పాఠశాలలో పఠన ఉద్యమం అనేది ప్రారంభించింది. అక్కడ విద్యాశాఖ రాష్ట్ర వ్యాప్తంగా 37,592 పాఠశాలలో మినీ గ్రంథాలయాలను ఏర్పాటు కూడా చేయడం జరిగింది పిల్లల కోసం. ఎందుకంటే మంచి మంచి కలర్ పుస్తకాలు కానివ్వండి, అట్టపైన మంచి మంచి బొమ్మలు, వాళ్ళను ఆకర్షణ చేసుకునేటట్లుగా మంచి మంచి బొమ్మలు, అట్టలపైన చిన్న చిన్న పిల్లల బొమ్మలు, ఆడుకునే బొమ్మలు ఇలా ప్రచురించడం వల్ల పిల్లలు పఠనానికి ఆసక్తులు అవుతారు అనే ఉద్దేశంతో ఏం చేసిందంటే తమిళనాడు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో పఠన ఉద్యమం అనేది ప్రారంభించింది. అంటే పిల్లలు చదువుకోవాలి, క్రమం తప్పకుండా చదువుకోవాలి. మొబైల్ వ్యసనం అనేది దానికి దూరంగా ఉండే ఉద్దేశంతో తమిళనాడు ప్రభుత్వం అయితే ఎయిడెడ్ పాఠశాలలో పఠన ఉద్యమం ప్రారంభించింది. అక్కడి విద్యాశాఖ రాష్ట్ర వ్యాప్తంగా 37,592 పాఠశాలలో మినీ గ్రంథాలయాలను ఏర్పాటు చేసింది. ఎందుకంటే చదువుకుంటేనే కదా భవిష్యత్ తరాల వారికి విద్యను అందించే ఉద్దేశంతో మరి ఇలా పిల్లలను ముందంజలో తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో తమిళనాడు ప్రభుత్వము మరి ఇదొక పద్ధతిని అయితే పెట్టింది. ఇక కంటికి నచ్చేలా కవరు, పేజీలు లోపల రంగురంగుల బొమ్మలు, కట్టిపడేసే కథలు, చదివిన కొద్ది చదివాలనించే పాఠం. చూడండి, ఇక్కడ రంగురంగుల బొమ్మలు, రంగురంగుల అట్టలు. పిల్లలు చూడగానే ఈ బొమ్మ గురించి వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇక్కడ చీమ ఉంది కదా, ఇక్కడ పిల్లలు ఉన్నారు, ఇక్కడ పాము ఉంది కదా, ఇక్కడ చిన్న పాప ఉంది కదా అనే ఉద్దేశంతో ఈ అట్టలను చూసి కూడా పిల్లలు ఆ పుస్తకాన్ని చూసుకుంటూ దీన్ని చదవాలనే ఉద్దేశంలో వాళ్ళు నిమగ్నమైపోతారు. కాబట్టి ఈ తమిళనాడు ప్రభుత్వము పఠన ఉద్యమం అనేది ప్రారంభించింది ఎయిడెడ్ పాఠశాలలో. ఎందుకంటే వాళ్ళు మొబైల్ ఆన్లైన్ గేమ్స్కు, వీడియో గేమ్స్కు అలవాటు పడి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ మొబైల్స్ అందుబాటులో ఉండడం వల్ల పిల్లలు కూడా చదవడం అనేది లేదు. అంటే పెద్ద పిల్లలు కానివ్వండి, చిన్న పిల్లలు కానివ్వండి, మరి ఎవరు మాత్రం పుస్తకాలు అనేది చదవడం లేదు. కథలు కానీ, పాటలు కానీ మరి వాళ్ళు వెనుకంజలో ఉన్నారు. భవిష్యత్తు తరాలకు అందించేటట్టుగా లేరు. కాబట్టి వాళ్ళను పఠనంలో నిమగ్నమయ్యేటట్టుగా మరి తమిళనాడు ప్రభుత్వం అయితే మరి మంచి మంచి పుస్తకాలు, కవర్ పుస్తకాలు, తర్వాత కథలు, పాటలు ప్రచురించింది. పాఠశాలలకు అందిన కొన్ని పుస్తకాలు, తమిళనాడులో ఉన్నటువంటి పాఠశాలకు అందినటువంటి కొన్ని పుస్తకాలు అయితే తమిళనాడు ప్రభుత్వము మరి మినీ గ్రంథాలయంలోకి చేర్చడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, ఇలా ప్రతి పూట ఆసక్తి రేకెత్తించేలా తీర్చిదిద్దిన పుస్తకాలను లైబ్రరీలో చేర్చింది. ప్రతి పూట ఆసక్తి రేకెత్తించేలా తీర్చిదిద్దినటువంటి పుస్తకాలను లైబ్రరీలో చేర్చింది. పిల్లలను మొబైల్ ఫోన్లకు, ఇతర వృధా కాలక్షేపానికి దూరం చేసి వాళ్ళ చదువుపై ధ్యాస
పెంచేందుకు 2023-24 సంవత్సరం నుంచి ఈ పఠనోద్యమాన్ని క్రమంగా విస్తరిస్తుంది తమిళనాడు ప్రభుత్వం. తొలి ఏడాది 50 రకాల పుస్తకాల ముద్రణకు రూపాయలు 10 కోట్లు ఖర్చు చేసింది. ఎందుకంటే పిల్లలు దూరం అవుతున్నారు, చదువుకు దూరం అవుతున్నారు కాబట్టి మొబైల్కే అంకితం అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఏది తెలియదు, మంచి ఏంటిది చెడు ఏంటిది, కథలు అంటే ఏంటిది అనేది తెలియదు కాబట్టి 10 కోట్లు ఖర్చు చేసిందండి. 90.45 లక్షల పుస్తకాలను అయితే ముద్రించి పాఠశాలలకైతే అందించింది. ఇటీవల మరో రూపాయలు 1.31 కోట్లు వెచ్చించి 70 రకాల పుస్తకాలను అయితే ముద్రించడం జరిగింది తమిళనాడు ప్రభుత్వం. ఈ సంవత్సరంలో మరో 127 రకాల పుస్తకాలను కూడా ముద్రించనున్నట్లు విద్యాశాఖ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. ఇలా ఉంటుందండి. ఇలా చక్కగా మినీ గ్రంథాలయంలో కూర్చొని పిల్లలు చక్కగా చదువుకునేటట్టుగా ఇక్కడ చూడండి ఈ పుటలపైన మంచి రంగురంగుల బొమ్మలను ముద్రించడం వల్ల పిల్లలకు ఆసక్తి అనేది పుడుతుంది. ఎందుకంటే చదువుకోవాలి, ఆ బొమ్మలో ఏముంది, ఆ కథలో సారాంశం ఏముంది అని వాళ్ళ వీరి యొక్క దృష్టి పుస్తకం పైన కేంద్రీకరించేటట్టుగా చేసింది తమిళనాడు ప్రభుత్వం. కొన్ని కోట్ల ఖర్చు పెట్టిందండి. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక మినీ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎయిడెడ్ పాఠశాలలో. ఇలా పుస్తకం చదువుతున్న విద్యార్థులు చూడండి, మరి పిల్లలైతే ఇక మొబైల్కు దూరంగా ఉండేటట్టుగా చేసింది ప్రభుత్వము. చూడండి, పుస్తకాలను తమిళ ఆంగ్ల భాషలో తెచ్చారు. వాటిని ఒక్కసారిగా పిల్లలపై రుద్దకుండా పట్టణాసక్తి క్రమంగా పెరిగేలా 4 దశల్లో అందిస్తున్నారు. ప్రస్తుతం 2 దశలు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఇక 4 దశలు అయితే మరి అందిస్తున్నారు. 4 దశలలో 2 దశలు పూర్తయ్యేటట్లుగా మరి అధికారులు అయితే తెలపడం జరిగింది. తమిళ భాషలో ఆంగ్ల భాషలో కూడా మరి పుస్తకాలనైతే రంగురంగుల మరి అట్టలను, రంగురంగుల బొమ్మలను, కథలను, పాటలను కూడా ప్రచురించడం జరిగింది మరి తమిళనాడు ప్రభుత్వము. ఇక్కడ రేపు బ్రహ్మకుమారీస్ ప్రపంచ సదస్సు ప్రపంచ సదస్సు ప్రారంభించనున్న రాష్ట్రపతి ముర్ము గారు రాజస్థాన్ సిరోహి జిల్లాలోని బ్రహ్మకుమారీస్ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయంలో బ్రహ్మకుమారీస్ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయంలో నిర్వహించనున్న 4 రోజుల ప్రపంచ సదస్సును ఈ నెల 4న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. ఈ సదస్సులో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, అర్జున్ రామ్ మేఘవాల్, గజేంద్ర సింగ్ షెకావత్, చిరాగ్ పాస్వాన్, రవనీత్ సింగ్ బిట్టు, దుర్గా దాస్లతో పాటు రాజస్థాన్ గవర్నర్, ముఖ్యమంత్రి, 15 దేశాలకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు కూడా మరి ఈ ప్రపంచ సదస్సులో పాల్గొంటారు. తర్వాత కర్ణాటక గవర్నర్తో పాటు తెలంగాణ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు కూడా ఈ సదస్సుకు హాజరై ప్రసంగించనున్నారు అని ఇక్కడ మాత్రం ఇవ్వడం జరిగింది. బ్రహ్మకుమారీస్ ప్రపంచ సదస్సు 4 రోజులు జరుగుతుంది. 4 రోజులలో కర్ణాటక గవర్నర్తో పాటు మరియు తెలంగాణ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. ఇక్కడ అంటే ఇది రాజస్థాన్ సిరోహి జిల్లాలోని బ్రహ్మకుమారీస్ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయంలో నిర్వహించనున్నారు. 4 రోజుల పాటు ప్రపంచ సదస్సును ఈ నెల 4న అంటే రేపటి నుండి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రారంభించనున్నారు. ఈ సదస్సులో అందరూ మంత్రులు కూడా పాల్గొననున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే నలుగురికి షేర్